వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఏకంగా హత్యలకు దారితీస్తున్నాయి. మరొకరి మోజులో పడి తమ జీవిత భాగస్వామ్యులను అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదు. తమ బంధానికి అడ్డుగా ఉన్నారని కట్టుకున్న వారినే ఖతం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ మహిళ కూరలో గడ్డి మందు కలిపి భర్త అత్తను హతమార్చేందుకు ప్రయత్నించింది. ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు ఇంటాయిన్ను ఖతం చేయాలని ప్లాన్ చేసింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్తతో పాటు అత్తపై హత్యాయత్నానికి పాల్పడింది. కూరలో గడ్డి మందు కలిపి వారికి వడ్డించింది. అత్త వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరగా అప్రమత్తమైన భర్త తినడం ఆపేయడంతో బతికి బయటపడ్డాడు. మోపాల్ మండలం మెదక్పల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ సుస్మిత వెల్లడించారు. ముదక్పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల భూమన్న తన భార్య సోని, తల్లి భూదేవితో కలిసి ఉంటున్నాడు. అయితే సోని మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో తమ బంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని వారిని చంపాలని కుట్ర పన్నింది. శనివారం మిల్ మేకర్ కూర వండిన సోని అందులో గడ్డి మందు కలిపింది. భోజనం చేసిన అత్తకు వాంతులు విరోచనాలు అయ్యాయి. ఆ తర్వాత భర్త అదే కూరను తింటూ ఉండగా పురుగు మందు వాసన రావడంతో అనుమానం వచ్చి తినడం ఆపేశాడు. అప్పటికే తల తిరుగుతూ ఉండడంతో భూమన్న, భూదేవులను నిజామాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సోనీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా ఎస్ఐ సుస్మిత తెలిపారు.